శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జీవన పర్యంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవలసిన విశేషాలు ఈ వీడియోలో పరిశీలిద్దాం. మకర రాశికి శని అధిపతి. ఇది సహజ రాశి చక్రంలో దశమ రాశి, కర్మ రాశి. అంటే ఖచ్చితంగా మానవుడు తన బాధ్యతలు తీర్చుకోవడానికి ఈ లగ్నంలో లేదా ఈ రాశిలో జన్మించడం జరుగుతుంది. ఈ రాశి శని ఆధిపత్యం వహించడం వల్ల జీవితంలో ప్రతిదీ కూడా చాలా కష్టపడి సాధించవలసి ఉంటుంది. సో ఇదే లగ్నంలో కుజుడు కూడా ఉండడం దానికి నిదర్శనంగా ఉండడం జరుగుతుంది. కుజుడు సైన్యాధ్యక్షుడు, ఒక విధంగా యమధర్మరాజులు అంటాడు. అందుకంటే మరి మేషరాశిలో కుజుడు ఉంటాడు, యమధర్మరాజు కూడా ఉంటాడు. ఇక్కడ కుజుడు ఉచ్చులో ఉంటాడు, మంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అన్నమాట. కుజుడు రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు. అందుకని ఈ రాశివారు చిన్న పొరపాటు చేసిన పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అంటే ఇప్పుడు అంటే పెద్దగా లేదు, కానీ ఇప్పటికీ పల్లెటూరులోనో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో శ్రామిక అంటే శరీరంతో కష్టపడి పనిచేసే వృత్తుల్లో ఉండడం, వాళ్ళ మీద ఒకటి అజమాయిషి చేస్తూ పని చేయించడం జరుగుతూ ఉంటుంది. దానికి ఈ మకర రాశి నిదర్శనంగా రావడం జరుగుతుంది. అంటే ఈ రాశికి సింబల్ కూడా మొసలి. చాలా బలమైనటువంటి జంతువు అది నీటిలో ఉన్నప్పుడు. కానీ అది బయట ప్రపంచంలోకి నీటి సముద్రాన్ని మడుగునో వదిలి వచ్చినప్పుడు మాత్రం చాలా బలహీనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఎంత శక్తి ఉన్నా కూడా అది బయట ప్రపంచానికి తెలియకపోవడం వల్ల వీళ్ళకు కూడా అవసరమైతే తప్ప దాన్ని ఉపయోగించకుండా చిన్న చిన్న కార్యక్రమాల్లో శ్రమని వృధా చేస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా జీవితంలో వీళ్ళు మరి ఎందుకంటే దశమ స్థానం సహజ చక్రంలో దశమ స్థానం మకర రాశి. అక్కడ నుంచి దశమ స్థానం లెక్కెట్టుకుంటే తులారాశి. అదే రాశిలో శని ఉచ్చ పొందాడు. ఎవరైనా సరే మకర రాశిలో జన్మించి శని తులారాశిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి చిన్న కుటుంబంలో జన్మించినా మరి కార్మిక నాయకుడుగా, రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ ఒక పెద్ద అగ్రనేతగా లేదంటే ఒక మంచి సంస్థని స్థాపించే అధినేతగా జీవితంలో ఎదగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికన్నా కూడా దశమాధిపతి లగ్నాధిపతి దశమంలో ఉంటే ఖచ్చితంగా స్వయంకృషితో జీవితంలో పైకి వస్తాడు. అయితే ఇది ఎస్పెషల్లీ శని దశమ స్థానంలో ఉంటూ ఉచ్చులోకి రావడం అన్నది చిన్న స్థాయి నుంచి పై స్థాయికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి గొప్ప ఏంటంటే ఎంతో లేని కుటుంబంలో జన్మించి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి రావడమే గొప్ప. అన్ని సౌకర్యాలు కలిగిన కుటుంబంలో ఉండి మరి పైకి వస్తే పెద్ద గొప్ప కాదు. అయితే విధివశాత్తు ఇదే రాశిలో జన్మించి దశమ స్థానంలో సూర్యుడు అంటే అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంత ఐశ్వర్యమైన కుటుంబంలో జన్మించినా చాలా వరకు జీవితంలో డౌన్ఫాల్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒకటే కారణం కాదు, ఇది ఒక సింబాలిక్. అంటే మరి దశమంలో రవి నీచ కదా, దశమంలో నీచ రవి ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ కూడా ప్రభుత్వ సంపద అనుభవించినప్పటికీ కూడా ఏదో ఒక డీఫ్రేమ్ అయి సంపాదించిన నేముని ధనాన్ని కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఈ విధంగా ఉంటే భూగర్భంలో దొరికినటువంటి ఖనిజాలు, నాపరాళ్ళు అవ్వచ్చు, గ్రానైట్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, వాటన్నిటికీ కూడా మరి ఈ రాశి కారణం అవుతుంటుంది. కాబట్టి ఈ విధంగా వీళ్ళ మెటల్స్, భూగర్భ శాఖ, పెట్రోలియం మొదలగు వాటిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. ఇంకా వ్యవసాయం అన్నది చాలా నెంబర్ 1. శారీరక శ్రమ ఉపయోగించి చాలా కష్టపడి పనిచేస్తే మాత్రం వ్యవసాయం వీళ్ళు చేసినంత అద్భుతంగా మరే రాశివారు కూడా చేయలేకపోతుంటారు. అంటే కుజుడు భూమికి కారకుడు, శని శ్రమకారకుడు, డిసిప్లిన్ కారకుడు.
వ్యవసాయం కూడా చాలా డిసిప్లిన్గా చేయవలసి ఉంటుంది. ఏ సమయానికి ఏం చేయాలి, ఏ గంటలో ఏం చేయాలన్నది ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా మరి వ్యవసాయంలో కూడా అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మరి ఎక్కువ భాగం శ్రవణ నక్షత్రమే మ్యాక్సిమం ఈ భావాన్ని ఈ రాశి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రం అన్నది చాలా విశేషమైనటువంటి టీం వర్క్ కారణం అవుతుంటుంది. దీనికి దేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలు అవ్వటం వల్ల సమిష్టిగా ఏ కృషి అన్నా చేయాలన్నా, ఒక పని సాధించాలన్నా కూడా ఒక టీం వర్క్ అవసరం అవుతుంటుంది. దానికి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అటువంటి టీం వర్క్ చేయగలరు, చేయించగలరు. 1000 మందితో కూడా పని చేయించగలరు. సో ఈ విధమైనటువంటి సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది. అలాగే సహజంగా మరి ఈ రాశి వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఎందుకంటే మరి ఉత్తరాషాఢకి రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ రవి దశమ స్థానంలో వీక్ అవ్వడం వల్ల వీళ్ళు ఒకరి కింద పని చేయవలసి ఉంటుంది. అంటే రవి బలంగా ఉంటే రాజు అవుతాడు, రవి బలహీనంగా ఉంటే రాజు కొలువులో ఏదో మామూలుగా వర్క్ చేస్తూ ఉంటాడు. పూర్వకాలం అలాగుండేది. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి ప్రభుత్వమే రాజు. మరి ప్రభుత్వ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు, ఎక్కువగా చిన్నపాటి సబార్డినేట్ స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళకి ప్రభుత్వ ధనం తినే అవకాశం ఉంటుంది. చిన్న స్థాయిలో వాళ్ళ జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది రాశిలో ఉత్తరాషాఢ నక్షత్ర లక్షణం. ఇక శ్రవణ నక్షత్రం సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క నక్షత్రం. అంటే దానికి వామనుడు ఇదే నక్షత్రంలో జన్మించి మరి చాలా చిన్న అవతారం అయినప్పుడు కూడా గొప్ప అవతారంగా దీన్ని భావించి, అంటే చాలా తెలివైనటువంటి, అప్పుడే ఒడుగు పూర్తి చేసుకున్నటువంటి 8వ సంవత్సరంలో 9 ఆ సమయంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలు అభ్యసించినటువంటి ఒక చిన్న బాలుడు రూపంలో మనకి కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడన్నా చిన్నగా ప్రవేశించి, అంటే 3 అడుగులు అడుగుతాడు చోటు బలిచక్రవర్తిని, మొత్తం ప్రపంచాన్ని ఆక్రమిస్తాడు. అలాగే ఈ మకర రాశిలో ఈ శ్రవణ నక్షత్ర ప్రభావం ఉన్నవాళ్ళు ఏదైనా సంస్థలోనూ ఏదైనా ఒక దగ్గర కొద్దిగా ప్రవేశించి చిన్నగా జస్ట్ పడుకున్న చోటు చాలు, నేను దీన్ని కాపాడుతుంటాను అంటాడు. మొత్తం నెమ్మదిగా దాని గుట్టు అంతా తెలుసుకొని మొత్తం దాన్ని సొంతం చేసుకున్నంత అభివృద్ధి రావడం జరుగుతుంది. అంటే ఏదో గతంలో సామి చెప్తూ ఉంటారు, అంత మేధావితనం కలిగి ఉంటుంది, అంత చాకచక్యాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు. అయితే ఏంటంటే ఈ శ్రవణ నక్షత్రానికి సింబల్గా చెవి. అంటే ఎవరైనా చెప్పింది చాలా జాగ్రత్తగా వింటే సగం తెలుసుకున్నట్టే కదా. అందువల్ల చాలా జాగ్రత్తగా విని అందులో మంచిని మాత్రమే తీసుకొని చెడుని పక్కన పెట్టి ఆ విధంగా జీవితంలో కృషి చేస్తూ పైకి రావడం జరుగుతుంది. మరి ఎక్కువగా వీళ్ళకి అంటే చంద్రుడు నక్షత్ర అధిదేవత, రాశికి శని అధిపతి అవడం వల్ల నిరంతరం తిరుగుతూ చేసే ఉద్యోగాలు కానీ, ట్రాన్స్ఫర్లు ఉండే ఉద్యోగం కానీ, ఈ సంస్థలో ఈ మధ్యకాలంలో అయితే విదేశ ఉద్యోగాలు, నిరంతరం తిరుగుతూనే ఉద్యోగాలు అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ ఇప్పుడంతా ఫారెన్ ఛాన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా దూర ప్రాంతంలో ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా శ్రవణ నక్షత్రం అన్నది ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రం కూడా ఇంద్రుడి యొక్క పదవి కాపాడడానికి అదే అతిథి గర్భంలో ఇంద్రుడికి సోదరుడిగా జన్మించడం జరిగింది. అంటే దాన్ని బట్టి నక్షత్ర జాతకులు ఇతరుల ఇబ్బందుల్లో ఉంటాయి, ఇతరుల కన్నా అన్నదమ్ములో బంధువులో ఆ కుటుంబం ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో ఆ కుటుంబంలో వాడు జన్మించి అన్ని బాధ్యతలు వాడిని నెత్తి మీద వేసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ, అప్పుడు దాకా అంతకుముందు పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి జీవితం అంతా ఈ విధంగా కాపాడుతూ ఉంటాడు అన్నటువంటిది ఈ నక్షత్రం యొక్క సారాంశం. ఆ విధంగా ఉంది. మరి ఇక ధనిష్ట నక్షత్రం అంటేనే చాలా సౌండ్, దానికి డ్రమ్ము అది గుర్తుగా ఉంటుంది. ఏదన్నా పని చాలా ఖచ్చితంగా చేస్తారు, ధనాన్ని సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు.
ఏదైనా యుద్ధానికి ఆహ్వానిస్తారు, అంటే ఏదైనా పోటీకి సిద్ధంగా ఉంటారన్నమాట. డ్రమ్ము వాదించాడంటే అది మామూలుగా యుద్ధం ప్రారంభానికి వాయిస్తూ ఉంటారు కదా, అటువంటి పెద్ద డంక, దాన్ని వాయించడం కూడా విజయానికి చిహ్నం. అలాగే యుద్ధానికి ఆహ్వానించడం అంటే యుద్ధం ప్రారంభమవుతుందని చెప్పే ముందు కూడా వాయిస్తూ ఉంటారు. అటువంటిది ప్రతిదానికి సిద్ధపడుతూ ధన సంపాదన ధ్యేయంగా ఉండే వారు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు. ఏదైనా ఈ రాశివారు జీవితాంతం శ్రమ పడుతూనే ఉంటారు. స్వస్తి.